నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవరో చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఏదో 10-12 ఆర్థిక సహాయం చేస్తాడు లేదా భరోసా ఇచ్చి వస్తాడు అనుకుంటే ఎప్పటిలాగే ప్రెస్ మీట్ పెట్టి పాడిందే పాడరా పాసిపల్ల దాసిరి అన్నట్లు మొత్తం కూటమి ప్రభుత్వము సూపర్ 6 ఇవన్నీ ప్రస్తావిస్తూ అదే విధంగా పోలీసుల మీద నోరు పారేసుకున్నాడు. ఒక ఎస్ఐని అయితే ఏకంగా బ్రోకర్ అని సంబోధించాడు. అదే విధంగా ఎస్పీ ఆఫీసులో ఏమో తను ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నానని చెప్పి ప్రతి నియోజకవర్గం నుంచి పక్క జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేపించుకొని బల ప్రదర్శనకు దిగాడు. వాస్తవంగా పోలీసులు ఆ హత్య కాబడినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తే కానీ బల ప్రదర్శనకు వచ్చినటువంటి ఈయన ఆ విషయము పోలీసులకు చెప్పకపోగా ఇటు చూడండి, వాళ్ళ కార్యకర్తలు చాలా డిసిప్లైన్ కార్యకర్తలు. హెలికాప్టర్ ఒకడు రెక్కలు బీక్కోపోయినాడు, ఒకడు లోపలికి పోయినాడు, ఒకడు సీటు బీక్కోపోయినాడు. ఈ వీడియోకి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని తిప్పుకుంటా ఉన్నారు. ఏమని? జనాదరణ చూడండి, జగనన్న జనాదరణ చూడండి. అదే విధంగా పోలీసులు ఆయనకు బందోబస్తు ఇవ్వడంలో విఫలమయ్యారు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా రుద్దుకుంటా ఉన్నారు. వాస్తవంగా జరిగింది ఏమంటే ఆయన కేవలం పరామర్శకే వస్తా ఉన్నాడని చెప్పి ఈ విధంగా జన సమీకరణ చేసి ఇది కుట్రలో భాగంగానే కూడా అనుకోవచ్చును. ఎందుకంటే ఇంత జనంలో ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే దానికైతే సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా డబ్బులు ఇచ్చి జనాల్ని తీసుకోలేతున్నారు. చూడండి చూడండి డబ్బులు డబ్బులు కారులో వస్తే 6,000, అదే విధంగా బైక్ లో వస్తే 1,000 రూపాయలు, ఫుల్ ట్యాంకు, వాటర్ బాటిల్, బిర్యానీ ఇచ్చి జన సమీకరణ చేసుకుని కానీ పోలీసులకు మాత్రము తను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నానని చెప్పి మిస్గైడ్ చేసి ఈ విధంగా జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన అయితే చేశాడు. అదే విధంగా పోలీసులను ఉద్దేశించి బట్టలు ఊడదీసి నిలబెడతానంటున్నాడు. పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారు. మహిళలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో 5,000 మంది పోలీసులు వివిధ పోస్టుల్లో వర్క్ చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళ బట్టలు కూడా విప్పుతాడా అని చెప్పి పోలీసు సంఘాలు అయితే బగ్గుమన్నాయి. చూడండి చూడండి నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఉడవిస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు అనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కనీసము స్క్రిప్ట్ రాసిచ్చేవాడికైనా ఇంకిత జ్ఞానం ఉండాలి. పోలీసు శాఖలో ఆడవాళ్ళు పనిచేస్తారు. మహిళలు దాదాపు 5,000 మంది దాకా ఉంటే వాళ్ళను కూడా బట్టలు కూడా తీసి నిలబెడతాననేది నిజంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈయనకి ఇంకిత జ్ఞానం లేకపోవడం నిజంగా విచారకరం. ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులు 5,000 మంది పోలీసులు అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడరిస్తానంటే మహిళలను కూడా బట్టలు ఓడరిస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా శాంతి భద్రతలు అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉండి ఈ విధంగా మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడము ఏంటని ఆమె అయితే ప్రశ్నిస్తా ఉంది. అదే విధంగా బ్రోకర్ అని చెప్పినటువంటి ఆ ఎస్ఐ కూడా వీడియో బయట రిలీజ్ చేశాడు. పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు. చూడండి పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి పోలీసులేమి నీకులాగా మీ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని మీ బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కాలేదు. మేము కష్టపడి రాత్రనక పగులనక ఒక సంకల్పంతో పని చేస్తే ఈ ఉద్యోగాలు వచ్చినాయి మాకు. కాబట్టి నీకులాగా ఫ్రీగా ఏం రాలేదు అని చెప్పి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్ లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. ఇదేమి అరటి తొక్క కాదు. పోలీసు యూనిఫామ్ అంటే అరటి తొక్క కాదు. కాబట్టి నువ్వు ఇప్పడానికి మాకేం ఊరిక రాలేదు. మేము కష్టపడి సంపాదించుకున్నాము. నీకులాగా జాక్ పాట్ ముఖ్యమంత్రి అయితే అవ్వలేదు అని చెప్తున్నాడు. నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం.
జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగా అవసరమా? ఇప్పుడు ఒక ఎస్ఐ దగ్గర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఉమ్మించుకోవడం అవసరమా? కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు అందులో ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడితే ఆయనకే గౌరవంగా ఉంటుంది. లేదా మనం వెళ్ళినటువంటి కార్యక్రమం ఏంది? వాళ్ళని పరామర్శించాలా, ఓదార్చాలా, ఏదైనా డబ్బులు కావాలంటే ఇవ్వాలా, లేదా నేనున్నానమ్మా, మీకు మీ వెనక నేనున్నాను, మీ భవిష్యత్తుకు పూచి నాది అని చెప్పి భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రదేశంలో ఈయన పోయి అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ అక్కడ చంద్రబాబు నాయుడిని తిడతాడు, అక్కడ పోలీసులను తిడతాడు. అదేవిధంగా వెళ్ళేదేదో నేను వెళ్ళి బల ప్రదర్శనకి వెళ్తానని చెప్పాలి కదా పోలీసు వాళ్ళకి, అది చెప్పడు. బహిరంగ సభకు ఏ విధంగా అయితే జన సమీకరణ చేశాడో అట్ట మొత్తం 14 నియోజకవర్గాల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేసుకొని అక్కడ ఏదో ఈయన కావాలి, మీరే నాకు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇప్పుడే రేపు పొద్దునే అయిపోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నట్టు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి నిరూపించుకోవడానికి, దాన్ని రుద్దడానికి ఈ విధంగా జన సమీకరణ అయితే చేసుకుంటా ఉన్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎన్నికలు జరిగి ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు, మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. కాబట్టి మీరు ఎంత బల ప్రదర్శన చేసినా, సిద్ధం సభలప్పుడు చూసినాం, మీ గ్రీన్ మ్యాట్లు చూసినాం, అన్ని చూసినాము. నువ్వు ఏ విధంగా జనాల్ని సమీకరించి దాన్ని సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుంటావో, సిద్ధం సభలకు అన్ని లక్షల మంది వస్తే మరి 11 సీట్లు ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో బల ప్రదర్శన అనేది ఎక్కడ చేయాలో ముందు నేర్చుకోవాలి. పరామర్శకి వెళ్ళినప్పుడు, వాళ్ళ కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి బల ప్రదర్శన చేసి అక్కడ వెళ్ళి 10 రూపాయలు కూడా ఇవ్వకుండా ఊరికే ఈయనేదో శవం కనపడితే చాలు వెళ్తాడు, పరామర్శిస్తాడు, చిరునవ్వు సిందిస్తాడు, వచ్చేస్తాడే గానీ ఒక్క 10 పైసలు కూడా జోబిలో నుంచి ఇచ్చినటువంటి చరిత్ర లేని జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే అక్కడ లోకల్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు కొట్టడానికి ఇలా జన సమీకరణ చేసి పోలీసులు బందోబస్తు లేదని, పోలీసులు బందోబస్తు ఇవ్వకపోతే కనీసం వాళ్ళ ఇంటికి చేరుకోగలడా? కాబట్టి పోలీసులకు సరైన సమాచారం ఇవ్వాలి. మేము బల ప్రదర్శనకు వస్తున్నాము, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటే ఇస్తారు, కానీ పరామర్శకు అని చెప్పాడు, పరామర్శ దగ్గర ఇచ్చారు. సో ఈయన హెలికాప్టర్ వేసుకుని ఆ హెలికాప్టర్ రోడ్ కూడా నెక్స్ట్ నుంచి రానని చెప్పాడంట. ఏంది రెక్కలో కూడా బిక్కోపోయినాడు, టైర్ ఒకటి బిక్కోపోయినాడు, సీటు ఒకటి బిక్కోపోయినాడు. కాబట్టి ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.